ఓకే. సో, ఈరోజు క్లాస్‌లో మనం విజిటింగ్ కార్డ్ ఎలాగా సింపుల్‌గా మనం డిజైన్ చేసుకోవాలనేది చూద్దాం. అయితే విజిటింగ్ కార్డ్ మనం డిజైన్ చేయాలంటే ఫస్ట్ ఇక్కడ న్యూ ఫైల్ అనేది మనం తీసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు మనకి న్యూ డైలాగ్ బాక్స్ అనేది మనకి ఇలా వస్తుంది. ఇందులో ఏం చేస్తామంటే ఫస్ట్ మనం ఇక్కడ సెంటీమీటర్స్లో పెట్టుకొని ఇక్కడ విడ్త్ వచ్చేసి 9 సెంటీమీటర్స్, హైట్ వచ్చేసి 5 సెంటీమీటర్స్, రిజల్యూషన్ వచ్చేసి 300. సో ఇక్కడ మనం డిజైన్ చేసి ప్రింట్ చేయాలి కాబట్టి సో మనం CMYK మోడ్లో పెట్టుకొని ఇక్కడ క్రియేట్ అని చెప్పాలి. సో అప్పుడు మనకి ఏమవుతుందంటే ఇక్కడ ఒక విజిటింగ్ కార్డ్ తాలూకా సైజ్ అనేది మనకి ఇక్కడ క్రియేట్ అవుతుంది. ఓకే. సో అది అయిపోయిన తర్వాత మనం సింపుల్గా ఇక్కడ ఏం చేస్తామంటే మనం ఇక్కడ సింగిల్ రో కాలమ్ అని చెప్పేసి ఇక్కడ ఏం చేస్తామంటే మనం ఒక సింగిల్ కాలమ్ అనేది మనం ఇలా క్రియేట్ చేసుకొని దీనికి ఒక న్యూ లేయర్ క్రియేట్ చేయాలి. సో న్యూ లేయర్ క్రియేట్ చేయాలంటే ఇక్కడ ఫైల్లోకి వెళ్ళి న్యూలోకి వెళ్ళి ఇక్కడ లేయర్లో షిఫ్ట్ కంట్రోల్ N అనేది మనం ప్రెస్ చేయాలి. సో అది అయిపోయిన తర్వాత ఇక్కడ ఎడిట్లోకి వచ్చి స్ట్రోక్ అనే ఆప్షన్లోకి వచ్చి ఇక్కడ స్ట్రోక్ తాలూకా కలర్ మనం ఇక్కడ బ్లాక్ అనేది మనం పెట్టుకుంటున్నాము. సో ఇక్కడ ఏం చేస్తున్నానంటే స్ట్రోక్ తాలూకా కలర్ సైజ్ వచ్చేసి నేను ఇక్కడ 3 తీసుకుంటున్నాను. ఇక్కడ ఓకే అని చెప్పడంతో ఆ తర్వాత కంట్రోల్ D. సో కంట్రోల్ D అంటే ఏంటి, మనం సెలెక్ట్లోకి వెళ్ళి డీసెలెక్ట్ అని చెప్పాలి. అప్పుడు ఏమవుతుందంటే మనకి ఇక్కడ ఒక లైన్ అనేది మనకి క్రియేట్ అవుతుంది. సో దీన్ని మనం ఏం చేస్తామంటే ఎంతవరకు కావాలనుకుంటే అంతవరకు మనం ఇక్కడ అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. సో అది అయిపోయిన తర్వాత ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఒక టైప్ టూల్ అనేది అంటే హారిజంటల్ టైప్ టూల్ అనేది నేను ఇక్కడ తీసుకుంటాను. సో ఇక్కడ హారిజంటల్ టైప్ టూల్లో ఏం చేస్తానంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ నుండి ఇక్కడ వరకు డ్రాగ్ చేస్తాను. సో డ్రాగ్ చేస్తే ఏమవుతుందంటే ఇక్కడ నాకు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఏదైతే ఒక ఫర్మ్ నేమ్ ఉన్నదో ఆ ఫర్మ్ నేమ్ అనేది నేను డిజైన్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ నేను సో ఇక్కడ నేను క్లస్టర్ డిజైనర్స్ అని నేను తీసుకున్నాను. ఇక్కడ కంట్రోల్ A చేసుకుంటున్నాను. ఇక్కడ మనకి అలైన్మెంట్ దాంట్లో సెంటర్ అలైన్మెంట్లోకి నేను ఇక్కడ పెట్టుకోవడం జరుగుతుంది. సో అది పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఏం చేస్తానంటే ఇన్స్టెడ్ ఆఫ్ బ్లాక్ కలర్ నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే రెడ్ కలర్ అనేది పెట్టుకోవడం జరుగుతుంది. సో అది అయిపోయిన తర్వాత నేను ఏం చేస్తానంటే దాన్ని జస్ట్ నేను కిందకి డౌన్వర్డ్స్కి ఇలా పెట్టుకోవడం జరుగుతుంది. అయితే ఇక్కడ నేను ఏం చేస్తానంటే కంట్రోల్ T ఫ్రీ ట్రాన్స్ఫర్మేషన్ తీసుకొని షిఫ్ట్ పట్టుకొని దీన్నేమో ఇలాగ నేను కంప్రెస్ అనేది చేసుకోవడం జరుగుతుంది. సో అప్పుడు నాకు ఇట్లా వస్తుంది. అది అయిపోయిన తర్వాత నాకు ఇక్కడ ఏంటంటే ఫర్మ్ అనేది ఎక్కడ ఉన్నది అడ్రస్ అనేది మనం మళ్ళీ ఇక్కడ ఏం చేస్తారంటే హారిజంటల్ టైప్ టూల్తో ఇక్కడ క్లిక్ చేసుకొని సో ఇక్కడ అలైన్మెంట్లో మళ్ళీ నేను లెఫ్ట్ సైడ్ అనేది పెట్టుకొని సో ఇక్కడ ఏం చేస్తానంటే మనకి ఇక్కడ హౌస్ నెంబర్ 11-30-18/1 అని చెప్పేసి సో ఇక్కడ నేను కామా
జేమ్స్ స్ట్రీట్ అని చెప్పి నియర్ రామాలయం స్ట్రీట్ back side of సో ఇదంతా కూడా ఇలా సెలెక్ట్ చేసుకొని దీనికి ఇక్కడ సెంటర్లోకి పెట్టుకొని ఇక్కడ కలర్ వచ్చేసి నేనేమో గ్రీన్ కలర్ అంటే డార్క్ గ్రీన్ కలర్ పెట్టుకొని సో ఇక్కడ ఏం చేస్తానంటే నేను ఫాంట్ తాలూకా సైజులో ఇక్కడ నేను రెగ్యులర్ అని పెట్టుకుంటాను. తర్వాత ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 7 సైజ్ నేను పెట్టుకోవడం జరుగుతుంది. దాన్ని నేను ఇక్కడ ఎగ్జాక్ట్గా కంట్రోల్ ఏ చేసి ఇక్కడ ఫ్లిప్ హారిజంటల్ అని నేను పెట్టుకొని కంట్రోల్ డి. సో కంట్రోల్ డి అంటే ఏంటి, డి సెలెక్షన్ అని మనం ఇక్కడ పెట్టుకుంటాం అన్నమాట. ఓకే, సో అంటే మనం సింపుల్గా మనం డిజైన్ చేయాలనుకుంటే సో ఫస్ట్ మనం ఇక్కడ ఏం చేస్తామంటే అడ్రస్ అనేది మనం రాసుకోవడం జరుగుతుంది. అంటే సో అడ్రస్ ఆఫ్ ద లొకేషన్లో ఏంటంటే మనం ఎక్కడున్నాము ఏంటి అనేది ఆ ఫామ్ అనేది మనకి తెలుస్తుంది అన్నమాట. సో అది అయిపోయిన తర్వాత ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఫర్ సపోజ్ ఇక్కడ యూట్యూబ్ తాలూకా ఒక లోగోని నేను ఇక్కడ ఏం చేస్తానంటే జస్ట్ ఇక్కడ నేను ఇది తీసుకొని ఇక్కడ నేను దీన్ని ఒక ఇమేజ్ ఫార్మాట్లో స్టోర్ చేసుకుంటాను. ఇక్కడ నేను స్టోర్ చేసిన తర్వాత ఇక్కడ ఏం చేస్తానంటే ఫోటోషాప్లోకి వచ్చేసి సో ఇక్కడ నేను ఫైల్లోకి వచ్చి ఓపెన్. సో ఇక్కడ ఏం చేస్తానంటే నేను డెస్క్టాప్ లొకేషన్ తీసుకొని ఇక్కడ యూట్యూబ్ ఐకాన్ ఏం చేస్తానంటే ఇలా తీసుకొని ఇక్కడ నేను మ్యాజిక్ వాండర్ టూల్తో ఈ అవుటర్ పార్ట్ క్లిక్ చేసి కంట్రోల్ షిఫ్ట్ ఐ అని చెప్పి కంట్రోల్ సి చేస్తాను. అంటే కంట్రోల్ సి అంటే ఏంటి, కాపీ అని అర్థం. సో కంట్రోల్ సి అంటే కాపీ అని అర్థం. సో ఇక్కడ కంట్రోల్ టీ ప్రెస్ చేస్తాను అంటే కంట్రోల్ వి. సో కంట్రోల్ వి అనేది ఏంటంటే మనం ఇందులో జస్ట్ ఫ్రీ ట్రాన్స్ఫర్మేషన్ అంటే మనం ఏం చేయాలి, ఈ యొక్క సింబల్ని మనం బాగా చిన్నదిగా అంటే మరి కార్డ్లో మరి పెద్దగా అవసరం లేకుండా సింపుల్గా మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఇక్కడ నేను లాస్ట్ లైన్లో అది నేను పెట్టుకుంటాను. అంటే దేనికది, సో ఫర్ సపోజ్ మనకి ఇక్కడ యూట్యూబ్ లింక్ ఆఫ్ ద ఛానల్ ఉన్నది అని దాని యొక్క అర్థం అని అనమాట. సో అందుకని ఇక్కడ ఏం చేస్తాను నేను ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ ఇక్కడ నేను మళ్ళీ సింపుల్గా ఇక్కడ @ సో ఇక్కడ యూట్యూబ్ ఛానల్ది మనం ఈజీగా యూట్యూబ్లో మనం ఓపెన్ చేసుకోవాలి అని అంటే
సో దానికి హ్యాండిలింగ్ వర్డ్ అనేది ఉంటుంది. సో అంటే మనకి ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకోవడానికి. సో ఇక్కడ ఏం చేస్తానంటే నేను ఈ అడ్రస్ దాంట్లో కాస్త ఇది నేను సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ T ప్రెస్ చేసి ఇక్కడ నేను షిఫ్ట్ పట్టుకొని దీన్ని కొంచెం చిన్నదిగా నేను కంప్రెస్ చేసుకుంటాను. షిఫ్ట్ పట్టుకొని డ్రాగ్ చేస్తే సరిపోతుంది. అలాగే ఇక్కడ అంటే మనం ఏదైతే చెప్తున్నామో సో దానికి రిలేటెడ్గా ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే మనం తయారు చేసుకుంటున్నాం అనమాట. సో ఇక్కడ ఇది అయిపోయిన తర్వాత మనకేంటి కావాలి, ఇక్కడ లోగో అనేది కావాలి. సో లోగో అనేది మనం ఫస్ట్ ఇక్కడ తెచ్చుకోవాలి. సో ఇది ఆల్రెడీ నేను PNG ఫైల్లో డిజైన్ చేసి ఉంచుకున్నాను కాబట్టి PNG ఫైల్ అంటే బ్యాక్గ్రౌండ్ లేకుండా ఉన్న ఇమేజ్ అని అర్థం. సో కాబట్టి ఇక్కడ నేను ఏం చేస్తానంటే PNG ఫైల్ పోర్టబుల్ నెట్వర్క్ గ్రూప్ అని ఉంటుంది. సో నేను ఇక్కడ ఏం చేస్తానంటే నా యొక్క ఫర్మ్ తాలూకా నేమ్ ఏదైతే ఉన్నదో అది నేను ఇలా స్కేలింగ్ తయారు చేసుకొని ఇక్కడ నేను కంట్రోల్ ఏ చేసి ఇక్కడ ఫ్లిప్ హారిజంటల్ అండ్ ఫ్లిప్ అంటే ఇక్కడ మనం ఏం చేయాలంటే ఎగ్జాక్ట్గా మనకి సెంటర్కి వచ్చేటట్లాగా దాన్ని మనం ప్లాన్ చేసుకోవాలి. అంటే సో అప్పుడు ఏమవుతుందంటే మనకి ఇక్కడ ఆ సెంటర్కి వచ్చినట్లాగా మనం ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేసుకుంటే సో ఫామ్ తాలూకా లోగో ఏంటి అనేది మనకి ఇక్కడ తెలుస్తుంది. అంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే చాలా సింపుల్గా మనం ఏది ఎక్కువ ఇది లేకుండా మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే డిజైన్ చేసుకుంటున్నాము. ఓకే, సో అది అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ ఏం చేస్తామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నేను ఒక హారిజంటల్ టైప్ టూల్ అనేది నేను ఇక్కడ తీసుకొని సో ఇక్కడ ఏం చేస్తానంటే టెక్స్ట్ అనేది నేను తీసుకొని ఈ టెక్స్ట్ అనేది నేను బాగా చిన్న సైజులోకి నేను తీసుకొని ఇక్కడ ఏం చేస్తానంటే నేను బోల్డ్ అనేది తీసుకొని క్యాపిటల్ లెటర్ ఆన్ చేసుకొని ఇక్కడ నేను లెఫ్ట్ అలైన్మెంట్లో ఏం చేస్తానంటే ఫర్ సపోజ్ ఇక్కడ నేను నేమ్ అనేది రాసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ ఏం చేస్తామంటే మనం కంట్రోల్ షిఫ్ట్ లెస్ దెన్ చేస్తే నాకు ఫాంట్ తాలూకా సైజ్ అనేది మనకి ఇక్కడ రెడ్యూస్ అవుతుంది. సో మనకు కావాలనుకుంటే ఇక్కడ నేమ్ ఆఫ్ ద ఫాంట్ ఏదైతే ఉన్నదో అది నేను ఇక్కడ ఫాంట్ తాలూకా సైజ్ అనేది నేను ఇక్కడ రెడ్యూస్ చేసుకుంటాను. ఓకే, సో అది అయిపోయిన తర్వాత ఇక్కడ ఏం చేస్తానంటే నేను మళ్ళీ ఇక్కడ సేమ్ ఇక్కడ కంట్రోల్ J అంటే డూప్లికేట్ అనేది నేను ఇక్కడ తీసుకొని సో ఇక్కడ ఏం చేస్తానంటే నేను మళ్ళీ ఇంటీరియర్ బై ఎక్స్టీరియర్ డిజైనర్. సో ఇక్కడ నేను టెక్స్ట్ తాలూకా సైజ్ సెలెక్షన్ చేసుకొని ఇక్కడ నేను మళ్ళీ దీన్ని రెగ్యులర్లో పెట్టుకొని ఇక్కడ కలర్ ఏం చేస్తానంటే మళ్ళీ నేను దీన్ని ఇక్కడ రెడ్ కలర్లో పెట్టుకుంటాను. సో రెడ్ కలర్లో నేను మళ్ళీ పెట్టుకొని దీన్ని ఏం చేస్తానంటే మళ్ళీ నేను ఇక్కడ సైజ్ అనేది రెడ్యూస్ చేసుకుంటాను. సో రెడ్యూస్ చేసుకొని ఇక్కడ ఏం చేస్తానంటే డిజిగ్నేషన్ మనం ఏంటి చేస్తాం వర్క్ అనేది ఇక్కడ నేను స్పెసిఫై చేసుకోవడం జరుగుతుంది. ఓకే,
సో ఇక్కడ మనం అది జాగ్రత్తగా మనం పెట్టుకోవాలి. సో అది అయిపోయిన తర్వాత ఇక్కడ మళ్ళీ నేను కంట్రోల్ జే అంటే డూప్లికేట్ కాపీ తీసుకొని, సో ఇక్కడ ఏం చేస్తానంటే నేను మళ్ళీ ఇక్కడ సో ఇక్కడ నేను దీనికి మళ్ళీ కలర్ అనేది నేను మార్చుకుంటాను. ఓకే, సో ఇక్కడ నేను ఇది కూడా ఇట్లాగా పెట్టుకోవడం జరుగుతుంది. సో అది అయిపోయిన తర్వాత మళ్ళీ నాకు ఇక్కడ ఏం చేస్తాను, కంట్రోల్ జే అని చెప్పి మళ్ళీ ఇక్కడ నాకు నేనేం చేస్తానంటే ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ ఏదైతే మనం కావాలనుకుంటున్నామో ఇక్కడ మనం ఏం చేస్తామంటే కాంటాక్ట్ అది మన నెంబర్ కోసం ఇక్కడ మనం నెంబర్ని మనం టైప్ చేసుకోవాలి. అలాగే ఒకవేళ మనం ఇక్కడ కాంటాక్ట్ది ఏవైనా ఇక్కడ ఏం చేస్తామంటే మనం సో ఇక్కడ ఇలా పెట్టుకొని, సో ఇక్కడ ఏం చేస్తానంటే నేను కలర్ అనేది మళ్ళీ నేను రెడ్ కలర్ పెట్టుకుంటాను. ఓకే, సో ఇక్కడ నేను ఇట్లా పెట్టుకోవడం జరిగింది. సో ఫైనల్గా నేను దీన్ని పిఎస్డి ఫైల్లోకి నేను స్టోర్ చేసుకోవాలి. అయితే సో ఇక్కడ మనకేంటి పిఎస్డి ఫైల్లోకి స్టోర్ చేసుకోవాలి అని అంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ ఏం చేయాలంటే ఇక్కడ నేను ఫైల్ మెనూలోకి వెళ్ళాలి. ఇక్కడ సేవ్ అని చెప్పి, సో మనం ఇన్ ఫ్యూచర్లో ఎప్పుడైనా ఎడిట్ చేయడానికి వీలుగా ఇక్కడ ఏం చేస్తామంటే మనం వి కార్డ్ అంటే విజిటింగ్ కార్డ్ అని అర్థం. సో దీన్ని నేను పిహెచ్డి ఫైల్లో సేవ్ చేసుకున్నాను. అలాగే దీన్ని ఎవరికైనా మనం అవుట్పుట్ చూపించడానికి ప్రింట్ చేసుకోవడానికి సింపుల్గా ఇక్కడ ఏం చేస్తానంటే నేను ఫైల్లోకి వెళ్తాను. ఇక్కడ సేవ్ ఏ కాపీ అని చెప్పి, సో ఇక్కడ ఏం చేస్తానంటే నేను లొకేషన్ ఆఫ్ ద పార్ట్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నేను .jpegని ఇక్కడ చూస్ చేసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ మనం చూస్ చేసుకున్న తర్వాత మనం దీన్ని మినిమైజ్ చేసుకున్నాం అనుకోండి. సో మినిమైజ్ చేసుకుంటే ఏమవుతుందంటే మనం ఏదైతే కావాలనుకున్నామో సో దాన్ని మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఇక్కడ ఇమేజ్ రూపంలో మనం చూడాలనుకుంటే, సో మనం ఇక్కడ ఓపెన్ విత్ ఫోటో అనేది చెప్తే, సో ఇక్కడ నాకేమవుతుందంటే మనం ఏదైతే కార్డ్ డిజైన్ చేసామో సో ఫైనల్గా మనం ప్రింట్ తీసుకోవడానికి ఇక్కడ ఇన్స్టెంట్గా మనం ఇక్కడ ఏంటంటే రెడీగా ఒక ఇమేజ్ ఫార్మాట్లో మనం క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. అంటే మనకి డిపెండ్స్ ఆన్ ద ఫర్మ్ అండ్ డిపెండ్ ఆన్ ద ఆర్గనైజేషన్ బట్టి అక్కడ ఏం చేస్తున్నారో వర్క్ అనేది. అంటే ఇది ఏంటంటే ఒక ప్రొఫెషనల్గా మనం సింపుల్గా మన కార్డుని ఎలా డిజైన్ చేసుకోవాలి అన్న దాని మీద మనం ఈ యొక్క కాన్సెప్ట్ అనేది మనం కవర్ చేయడం జరిగింది. ఓకే, సో అది మనకి ఈరోజు క్లాస్. ఓకే.